కరెంట్ టెన్షన్స్ వల్ల దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి రిస్క్ ఉందా? అందరికి నమస్కారం. నేను మీ రమేష్ కోనేటి, ఫౌండర్ ఆఫ్ రిజర్ రియాలిటీ. చాలా మంది ఇన్వెస్టర్స్ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. రీజియన్లో టెన్షన్స్ పెరుగుతున్నాయి, దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పైన ఈ ఇంపాక్ట్ ఉంటుందా? అవును, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్లో వాళ్ళ సెంటిమెంట్స్కి కొంత ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్నాయి. కానీ దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫండమెంటల్స్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రాంగ్ గవర్నెన్స్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ రెగ్యులేషన్స్, గ్లోబల్ కనెక్టివిటీ, కంటిన్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, గ్రోయింగ్ ఇంటర్నేషనల్ పాపులేషన్. వీటిలో చూసుకుంటే ఏది కానీ ఎఫెక్ట్ అవ్వలేదు. మనకి 2008లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ గుర్తుంది కదా. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి. దుబాయ్ కూడా కొద్దిగా స్లో డౌన్ అయింది. కానీ దాని తర్వాత దుబాయ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ వల్ల ఇట్ బౌన్స్ బ్యాక్ ఇన్ అ గుడ్ పేస్. బౌన్స్ బ్యాక్ అయిన ప్రతిసారి యుఏఈ గవర్నమెంట్ కొత్త పాలసీస్తో వస్తుంది. 2020 కోవిడ్ పాండమిక్ తర్వాత రిమోట్ ఫ్రెండ్లీ వర్కింగ్ కల్చర్ని తీసుకొచ్చింది. అలా ఒక ఇంపాక్ట్ జరిగిన ప్రతిసారి ఇట్ కమింగ్ విత్ ద న్యూ పాలసీస్. ఇలాంటి జరిగినప్పుడే మార్కెట్లో బఫర్ అనేది లేకుండా సస్టైనబుల్గా ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. అండ్ దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లుక్స్ ఇన్ టు. యూ షుడ్ ఆల్సో. ఫర్ మోర్ కరెంట్ అప్డేట్స్, follow Rudra Realty page. Thank you.